హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మాయి పెళ్ళికి పసుపు కొట్టే కార్యక్రమానికి డెకరేషన్ చేస్తున్నామండి. ఇది ముందు రోజు నైట్ రెడీ చేసి పెట్టుకున్నాము. మర్నాడు పొద్దున్నే రోటిని అలంకరణ చేసుకొని పూలతో అలంకరించి పసుపు కొమ్ము కట్టి రోళ్ళకి రోగళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇక్కడ ముత్తైదులు కూడా పసుపు రాస్తుందండి మా అమ్మాయి. అలానే రోటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి రోటి చుట్టూ ఉండ్రాళ్ళు 3 సార్లు తిప్పి పోసుకొని పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేసామండి. మొదటిగా విఘ్నేశ్వరుడి పూజ చేసి విఘ్నేశ్వరుడి బియ్యం కట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసామండి మా ప్రోగ్రాము. ఇక్కడ విఘ్నేశ్వరుడి పూజ చేస్తుందండి మా అక్క. ఈ విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడానికి ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో బియ్యం పోసి అందులో 11 రూపాయలు పెట్టి పసుపు కుంకుమ వేసి వినాయకుడికి బియ్యం కడతామండి. ఆ బియ్యాన్ని పెళ్ళయిన తర్వాత 16 రోజులకి మళ్ళీ దాన్ని పరమాణం వండుకుంటామండి. ఇక్కడ విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిందండి. ఇప్పుడు పసుపు కొట్టే కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఇక ముత్తైదులు అందరూ వచ్చారండి. ముత్తైదుల కోసం ఇక్కడ ఎవరిని పిలవాల్సిన పని లేదండి, అందరూ మా ఇంట్లో వాళ్ళే సరిపోయారు. ఈ ఉండ్రాళ్ళు రోటి చుట్టూ 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిప్పి ఇలా రోట్లో పోయాలండి. తర్వాత 4 దిక్కులా కూడా ఉండ్రాళ్ళు పోస్తాము. తర్వాత పసుపు కొమ్ములు వేసి దంచుతారండి ముత్తైదులు అందరూ కలిసి. తర్వాత తాంబూలాలు ఇచ్చి ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇచ్చి పంపిస్తాము. పెళ్ళికి ముందు ఇలా పసుపు కొట్టి పెళ్లి పనులు స్టార్ట్ చేయడం మన సాంప్రదాయం అండి. మన సాంప్రదాయంలో భాగంగా ఎవరు దీన్ని వదిలేయకుండా అందరూ చేసి ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని పెళ్లి పనులు మొదలు పెడతారండి. ఇలా విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడం, పసుపు దంచడం ఇవన్నీ మన సాంప్రదాయమే కాదండి, మన తెలుగు ఇళ్లల్లో దినచర్యగా మారిపోయింది. ఎవరు దీన్ని మర్చిపోకుండా తప్పకుండా ఆచరించాలండి. ఈ పసుపు కొట్టడానికి ఎక్కువ హంగామా కూడా ఏం అక్కర్లేదండి. ఈ అలంకరణ అంతా కూడా మనం మనకు నచ్చి ఇష్టంతో చేసుకునే పనేనండి. లేదంటే రోకళ్ళు అలంకరించుకొని ఈజీగా అయినా పసుపు దంచుకోవచ్చండి. ఈ కార్యక్రమంలో ఇక్కడ మా తులసమ్మను కూడా అందంగా అలంకరించాం చూడండి. ఈ పసుపు కొట్టే కార్యక్రమం మా ఇళ్లలో అయితే ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు పసుపు కొట్టిన ఒక 5 మినిట్స్ మాకు చెప్తే ఆడపిల్లి వాళ్ళం చేస్తామండి. ఇది వరకు రోజుల్లో ఇలా ఉన్నాయో లేదో నాకు తెలియదు. మీ ఇంట్లో ఏ పద్ధతిని ఆచరిస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ పెళ్లి కూతురు ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుందండి. ఇక్కడ చూడండి, మా మేనమామ భార్య, మా అక్క, మా మరదలు, మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అందరం ఉన్నామండి. అక్కల దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందండి నా కూతురు. కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా తాంబూలాలు ఇవ్వడం మన ఆచారం కదండి. ఇక్కడ ఒడియాల కార్యక్రమం జరుగుతుందండి. పెళ్ళికి ముందు పనులు మొదలు పెట్టేటప్పుడు ఇలా ఒడియాలు పట్టి పనులు స్టార్ట్ చేస్తామండి మా ఇంట్లో. ఇలా ఒక ఒడియాన్ని పెద్దగా చేసి ఆ వడియానికి పసుపు బొట్టు పెట్టాలని మా అక్క వాళ్ళ ఈపురాలు చెప్పారండి. ఆ వదిన చెప్పారని అలాగే చేయించి వడియాలు పడుతున్నామండి. ఇక్కడ చూడండి, ఇట్లా బొట్టు పసుపు కుంకుమ పెట్టి వడియాలు పెట్టడం స్టార్ట్ చేసామండి. ఇందులో మా పెద్దమ్మాయి, మా ఈపురాలు, మా చిన్నోడు, మా మనవడు కూడా పట్టాడండి వడియాలు. యూట్యూబ్ ఛానల్ నాకు కొత్త కదండి, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉంటే మన్నించి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలానే చూస్తూ ఉండండి. పెళ్ళి షాపింగ్ వీడియోలు, పెళ్ళి వీడియోలు, మా ఇంట్లో జరిగే ప్రతిదీ మీతో పంచుకుంటానండి. థ్యాంక్ యూ.